మెయిన్ ఆపరేటింగ్ మెయిన్ పీసీబీ ఉంటుంది సార్. ఇది చాలా హెవీ కాస్ట్ ఉంటుంది. దానికి కొత్త తీసుకోవాల్సిన అవసరం లేదు. దానికి రిపేరబుల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. రిపేర్ చేసుకొని కూడా వాడుకోవచ్చండి. ఈ కస్టమర్ కూడా వాష్రూమ్‌లో పెట్టుకున్నప్పుడు గానీ, బాల్కనీలో పెట్టుకున్నప్పుడు గానీ, వర్షాలు పడేటప్పుడు గానీ, ఈ వాషింగ్ మిషన్‌కి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త పడాలి. సర్వీస్ చార్జ్ వచ్చేసి రూ. 200 ఉంటుంది సార్. సో ఆ రూ. 200 ఏదైతే తీసుకుంటామో కస్టమర్ దగ్గర 30 డేస్ వ్యాలిడిటీ ఉంటుంది సార్ అది. 30 డేస్ లోపట ఏదైనా ప్రాబ్లమ్ వస్తే 3 విజిట్ ఫ్రీ ఉంటుంది సార్. బెస్ట్ ప్రైస్ ఉంటుంది సార్. బెస్ట్ సర్వీస్ ఉంటుంది. ఈ ఏరియా హైదరాబాద్ టు సికింద్రాబాద్ ఏ ఏరియాలో కూడా ప్రాబ్లమ్ వచ్చినా మీకు 24/7 మీకు సర్వీస్ ఇస్తాం సార్. ఎలాంటి ఇబ్బందులు ఉండవు. హాయ్ వ్యూయర్స్, ఈ రోజు ఈ వీడియోను ఐఆర్ టెక్నో సర్వీస్ రామంతపూర్ హైదరాబాద్ నుంచి ఈ వీడియో అనేది షేర్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ రోజుల్లో టీవీ, ఫ్రిడ్జ్, ఏసీ, కూలర్, రిఫ్రిజిరేటర్ లేని ఇల్లు లేదంటే అతిశక్తి కాదు. ఈ ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ అన్ని ప్రాబ్లం వస్తే రిపేర్ చేయించడానికి ఒక్కొక్క ప్రొడక్ట్ కి ఒక్కొక్క టెక్నీషియన్ ని వెతుక్కొని వాళ్ళ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ చెక్ పెడుతూ ఐఆర్ టెక్నో సర్వీస్ వారు ఒక అద్భుతమైన సర్వీస్ తో మన ముందుకు వచ్చేశారు. ఎల్జీ, శాంసంగ్, ఐఎఫ్బి, వర్ల్పూల్, ఒరిడా, వీడియోకాన్ ఇలా అన్ని రకాలైన కంపెనీల ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ను ఒకే చోట రిపేర్ చేసే ప్లాట్ఫామ్ ను రూపొందించింది. మీ ఏసీ, టీవీ, వాషింగ్ మిషన్, మైక్రోవేవ్, ఫ్రిడ్జ్, రిఫ్రిజిరేటర్ ఏదైనా సరే మీ ఇంటి వద్దకు వచ్చి వీళ్ళే రిపేర్ అండ్ సర్వీస్ చేస్తారు. టెక్నికల్ ఇష్యూ ఉన్నా అక్కడే రిపేర్ చేస్తారు కేవలం 200 రూపాయలతోనే. ఒకవేళ పార్ట్స్ రీప్లేస్ చేయాల్సి వస్తే ఆ పార్ట్ యొక్క కాస్ట్ మీకు చెప్తారు. దానికి మాత్రమే ఎక్స్ట్రాగా అమౌంట్ తీసుకుంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీళ్ళు అందించే సర్వీస్ గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మా ఛానల్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. హాయ్ సార్. హాయ్. ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్ సెర్చ్ చేసి చూసే వాళ్ళకు ప్రతి ఒక్క కస్టమర్కి మా ఐఆర్ టెక్నో సర్వీస్ నుంచి ప్రతి ఒక్కరికి హాయ్ సార్. సో ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, ఏసీ, మైక్రోవేవ్, సో ఇలాంటి అన్నీ కూడా మా సర్వీస్ చేస్తాం సార్. సో ప్రస్తుతం మనం ఈ హోమ్ అప్లయన్సెస్లో సంబంధించి మనం డోర్ టు డోర్ సర్వీస్ ఏదైతే ఉందో, సో ఇప్పుడు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనం ఈ యూట్యూబ్లో ఛానల్లో మనం ఇస్తున్నాం సార్. దీనికి ప్రతి ఒక్క కస్టమర్కి యూట్యూబ్ ద్వారా సర్వీస్ ఇచ్చిన వాళ్ళకు కూడా సో మీ సర్వీస్ గురించి ఎవరైతే యూట్యూబ్ నుంచి మనకు కాల్ చేస్తారో మా టెలికాలర్స్ ఉంటారు. సో ఆ టెలికాలర్స్ కాల్ రిసీవ్ చేసుకొని ఆ కాల్ సర్వీస్ ఇంజనీర్ ఉంటారు ఏరియా వైజ్గా. సో ఆ ఏరియా వైజ్గా ఉన్న టెక్నీషియన్స్కి కస్టమర్ డీటెయిల్స్ అన్ని ఫార్వర్డ్ చేస్తారు. ఆ డీటెయిల్స్కి ఆ సర్వీస్ ఇంజనీర్ తీసుకొని వితిన్ 1-2 అవర్స్లో కస్టమర్ దగ్గరికి అటెండ్ అవుతారు సార్. సో దీనికి అవన్నీ చెప్పే ముందు కూడా సో ఫస్ట్ వాషింగ్ మిషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. వాషింగ్ మిషన్లో టాప్ లోడ్ అండ్ సెమీ ఆటోమేటిక్ అండ్ ఫ్రంట్ లోడ్ ఇవి 3 ఐటమ్స్ ఉంటాయి సార్ దీంట్లో. సో టాప్ లోడ్ ఇప్పుడు ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ మన ముందు ఉంది సార్. ఈ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ గురించి ఇప్పుడు మీకు కొన్ని చెప్తాను సార్. దీంట్లో ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి ప్రతి కస్టమర్కి, దానికి ఏం పోయింది అనేది కస్టమర్కి ప్రతి ఒక్కరు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇప్పుడు ప్రస్తుతం మనం ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ ఇక్కడ ఉంది సార్. సో ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ పార్ట్ వచ్చేసి 2 ఐటమ్స్ ఉంటాయి సార్. మెయిన్ పార్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ 2 ఐటమ్స్ ఉంటుంది. సో పవర్ కంట్రోల్ పీసీబీ అంటే పవర్ కంట్రోల్ బోర్డ్ సార్. పవర్ కంట్రోల్ బోర్డ్ ఏదైతే సర్క్యులేషన్ ఉందో ఈ పీసీబీ సార్. ఈ పీసీబీకి సంబంధించి టోటల్ ప్రోగ్రామింగ్ అంతా టోటల్ వాషింగ్ మిషన్ కి సప్లిమెంట్ ఇస్తుంది ఇది పీసీబీ. సో పీసీబీ వల్ల వాషింగ్ మిషన్ కి టోటల్ ఆపరేటింగ్ జరిగేది పీసీబీ వల్ల సార్. సో పీసీబీ సంబంధించి మెయిన్ మోటార్ ఉంటుంది, డ్రైన్ మోటార్ ఉంటుంది, సో డోర్ స్విచ్ ఉంటుంది, ఇన్లెట్ వాల్ ఉంటుంది. సో దీనికి సంబంధించిన సెన్సార్స్ ఉంటాయి. దీంట్లో ప్రతి ఒక్క పార్ట్ కూడా ఇంపార్టెంట్ సార్. సో దీంట్లో ఒక మెయిన్ పార్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లం వచ్చేది పీసీబీ. పీసీబీ మన ప్రాబ్లం ఏంటంటే వర్షాలు ఎక్కువ పడడం, వర్షాల్లో నానిపోవడం వల్ల, సో హెవీ పవర్ సర్క్యులేషన్ రావడం వల్ల పీసీబీకి ప్రాబ్లం వస్తుంది. ఆ పీసీబీ ప్రాబ్లం వచ్చినప్పుడు ఇక్కడ డిస్ప్లే, కొన్ని వాషింగ్ మిషన్స్లో డిస్ప్లే ఉంటాయి, కొన్ని వాషింగ్ మిషన్స్లో డిస్ప్లే ఉండవు. ప్రస్తుతం ఈ డిస్ప్లే మోడల్ వాషింగ్ మిషన్కి ఇక్కడ ఏ ఉన్న ప్రాబ్లం కూడా ఎర్రర్ వచ్చేస్తుంది. మనకు ఏ ఎర్రర్ వచ్చినా దానికి మనకు ఈజీగా కనుక్కోవచ్చు ప్రాబ్లం ఏంటుంది, ఏం ప్రాబ్లం ఉంది, ఏంది మనకు ప్రాబ్లం మనకు జరుగుతుంది, ఇవన్నీ కూడా మనం చూసుకోవచ్చు. ప్రస్తుతము ఇక్కడ నుంచి పీసీబీ సర్క్యులేషన్ ఏదైతే ఉందో ఆ మెయిన్ మోటార్కి సప్లై, మెయిన్ మోటార్ కూడా సప్లై అవుతుంది. సో దీంట్లో మెయిన్ మోటార్ ఎక్కడైతే ఉందో అది కింద బ్యాలెన్స్లో ఉంటుంది సార్. అది కింద బాటంలో. సో ఈ బాటంలో ఉన్న మెయిన్ మోటార్ ఏదైతే ఉందో అది కూడా మెయినే సార్. సో దీనికి ప్రతి ఒక్క కస్టమర్ ప్రాబ్లం ఏమవుతుందంటే
ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ బాల్కనీలో కానీ వాష్రూమ్ లో కానీ అలాంటివి పెడుతున్నారు కాబట్టి దీంట్లో కిందికేని ఈ బాటమ్ నుంచి ఒక్కసారి ఇలా చూడండి. ఈ బాటమ్ లో ఏదైతే ఉందో ఇక్కడ 1 ఇంచ్ గ్యాప్ ఉంది ఫ్లోరింగ్ నుంచి వాషింగ్ మిషన్ కి. ఈ వాషింగ్ మిషన్ 1 ఇంచ్ గ్యాప్ లో వాటర్ తో పైపుతో లేదంటే మగ్గుతో వాటర్ పోసినప్పుడు ఇలాంటి వాటర్ లోపలికి వెళ్ళిపోయి మోటార్ అంతా కాలిపోవడం జరుగుతుంది సార్. ఇది ఈ వాషింగ్ మిషన్ లో మెయిన్ అదే ఉంటుంది. దానికి ప్రతి కస్టమర్ కూడా యూట్యూబ్ చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా కొంచెం జాగ్రత్త పడాలా. సో దీంట్లో ఫ్లోరింగ్ నుంచి వాషింగ్ మిషన్ కి 1 ఇంచ్ గ్యాప్ ఉంది కాబట్టి ప్రతి కస్టమర్ కొద్దిగా వాటర్ యూజ్ చేసే ముందు దీనికి కొద్దిగా ఆలోచించుకోవాలి సార్. కింద మెయిన్ మోటార్ ఉంటుంది, దానిపైన వాటర్ పడితే ఆ మెయిన్ మోటార్ ఏదైతే ఉందో అది కాలిపోయే అవకాశాలు ఉంటాయి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే జరుగుతుంది ప్రతి కస్టమర్ ఇంటికి. సో ప్రతి కస్టమర్ ఇంట్లో జరుగుతున్న ప్రాబ్లం అదే ఉంది కాబట్టి కస్టమర్ కి ఐడియా ఉండదు కాబట్టి మనం ఈ యూట్యూబ్ ద్వారా చెప్పదలుచుకున్నాం. ప్రతి కస్టమర్ కి అలాగా చెప్పదలుచుకున్నాము. సో ప్రతి ఒక్క కస్టమర్ కూడా యూట్యూబ్ చూసిన వాళ్ళు ప్రతి ఒక్క కస్టమర్ అలా ఒకసారి జాగ్రత్త పడండి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చూడండి. దాని తర్వాత వాషింగ్ మిషన్ లో మనకు వచ్చే ప్రాబ్లమ్ పీసీబీ నుంచి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో పీసీబీ నుంచి ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ పీసీబీకి రిపేర్ కూడా చేయొచ్చు సార్. రిపేర్ చేయొచ్చు, కొత్త పీసీబీ మార్చాల్సిన అవసరం లేదు. సో దీనికి రిపేర్ కూడా చేయొచ్చు. తక్కువ మన బడ్జెట్ తో మన ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. కొత్త పీసీబీ తీసుకొచ్చి మనం రీప్లేస్ చేసి ఆ పీసీబీకి మార్చి మళ్ళీ సేమ్ ప్రాబ్లం కంటిన్యూ అవుతుంది. అలా కాకుండా మన వాషింగ్ మిషన్ ఉన్న ఏదైతే పీసీబీ ఉందో ఆ పీసీబీకి కూడా రిపేర్ చేసుకుని నడిపించవచ్చు. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. 100% యాజ్ ఇట్ ఈస్ గా ఏదైతే న్యూ పీసీబీ ఉందో అలాగనే సేమ్ వర్క్ అవుతుంది. ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. ఓకేనా. సో ప్రతి కస్టమర్ కూడా కొత్త బోర్డు తీసుకొని పీసీబీ కొత్తది వేద్దాము, ఈ పాత రిపేర్ వచ్చింది కదా అని చాలా కస్టమర్స్ మాకు చెప్పారు. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు సార్. ప్రతి కస్టమర్ కూడా ఈ పీసీబీకి రిపేర్ చేసుకోవచ్చు. ఆ రిపేర్ చేసిన పీసీబీని యూజ్ చేసుకోవచ్చు. యాజ్ ఇట్ ఈస్ గా సేమ్ ఎలా అయితే న్యూ పీసీబీ నడుస్తుందో వర్క్ అలాగనే సేమ్ నడుస్తుంది సార్. ఇది నేను టాప్ కవర్ ఉంది దీనిపైన వాషింగ్ మిషన్ పైన. ఈ టాప్ కవర్ నేను తీసి కూడా చూపిస్తాను. దీంట్లో కొన్ని ఐటమ్స్ ఉంటాయి సార్. దీంట్లో కొన్ని స్పేర్ పార్ట్లు కూడా ఉంటాయి. అది కూడా మీరు ఒకసారి చూడొచ్చు. ఇది టాప్ కవర్ ఏదైతే ఉందో బ్యాక్ సైడ్ 2 స్క్రూస్ ఉంటాయి. ఇలా తీసేసి ఇది తీసి చూసుకోవచ్చు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఈ టాప్ కవర్ తీసాను సార్. నేను టాప్ కవర్ తీసి పక్కన పెట్టాను. సో దీంట్లో చూడండి, ఇది ఒక ప్రెజర్ సెన్సార్, వాటర్ కంట్రోల్ చేసేది ప్రెజర్ సెన్సార్ అంటారు దీనికి. ఈ సెన్సింగ్ వల్లనే మనకు పీసీబీకి సప్లై అవుతుంది. పీసీబీ వాటర్ ఎంతైతే తీసుకోవాలో ఆ తీసుకున్న తర్వాతనే మనకు ఈ వాటర్ కట్ ఆఫ్ చేస్తుంది. దాని తర్వాతనే మోటార్కి సప్లై అవుతుంది. ఆ సప్లై వెళ్ళిన తర్వాతనే వాష్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో నెక్స్ట్ ఈ మొత్తం ప్రోగ్రామ్ చేసేది ఇక్కడ మనకు పీసీబీ ఏదైతే చెప్పానో పవర్ కంట్రోల్ బోర్డ్ అని, ఈ పీసీబీ మనకు కంట్రోల్ చేస్తుంది. మెయిన్ పీసీబీ ఉంటుంది సార్. ఇది చాలా హెవీ కాస్ట్ ఉంటుంది. దానికి కొత్త తీసుకోవాల్సిన అవసరం లేదు. దానికి రిపేరబుల్ కూడా యూజ్ చేసుకోవచ్చు, రిపేర్ చేసుకొని కూడా వాడుకోవచ్చు అండి. సో రెండో విషయం వచ్చేసి ఈ వాటర్ తీసుకునేటప్పుడు పీసీబీ ఏదైతే ఉందో ఇక్కడ ఇన్లెట్ వాల్ ఉంది సార్. ఈ ఇన్లెట్ వాల్ ఏదైతే ఉందో ఈ వాల్ వల్ల మనకు వాటర్ వస్తుంది సార్. ఇక్కడ వాల్ నుంచి ఇక్కడ 2 ఇచ్చారు సార్. ఒకటి కూల్ వాటర్, ఒకటి హాట్ వాటర్. దీంట్లో హాట్ కావాలంటే హాట్ పెట్టుకోవచ్చు, కూల్ కావాలంటే కూల్ కూడా పెట్టుకోవచ్చు. నార్మల్ గా జనరల్ గా నార్మల్ వాటర్ తోటే మనం ఇక్కడ యూజ్ చేస్తారు ప్రతి కస్టమర్. సో ఇక్కడ ఈ వాటర్ ఈ పంప్ ఆన్ అయిన తర్వాత ఇలాగా సో ఇక్కడ నుంచి మన వాటర్ ట్రే ఏదైతే ఉందో ఈ ట్రేలో వాటర్ వస్తుంది సార్. ఇక్కడ నుంచి వాటర్ మొత్తం తీసుకున్న తర్వాత సో దీంట్లో వాటర్ తీసుకునేటప్పుడే మనం దీంట్లో సోప్ ట్రే సార్. ఇది ఇక్కడ మనం సర్ఫ్ వేసుకోవచ్చు, సోప్ ట్రే. సో దీంట్లో ఎంతైతే మనకు కావాల్సిన సోప్ ఉందో అంత వేసుకున్న తర్వాత అది క్లోజ్ చేసుకోవాలి. సో ఇక్కడ మొత్తం అయిపోయిన తర్వాత ఈ వాటర్ తీసుకునేటప్పుడు ఏదైతే మనం సోప్ వేసామో దీంట్లోకి మొత్తం వాటర్ వచ్చేసి ఇలా మొత్తం టోటల్ గా ఈ మెయిన్ ఏదైతే డ్రమ్ ఉందో ఇది డ్రమ్ అంటాం సార్ ఇక్కడ. సో ఈ డ్రమ్ లోపలికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత వాష్ కంటిన్యూ అవుతుంది. వాష్ కంటిన్యూ అయిన తర్వాత టోటల్ గా అలా ఒక 40 మినిట్స్ అట్లా రన్ అవుతుంది సార్ వాషింగ్ మిషన్. 40 మినిట్స్ తర్వాత సో డ్రైన్ సోక్ అవ్వాలి. సోక్ అయిపోయిన తర్వాత డ్రైన్ వెళ్తుంది. డ్రైన్ లో తర్వాత మొత్తం వాటర్ అంతా రిలీజ్ అయిపోతాయి. సో వాటర్ రిలీజ్ అయిపోయి మళ్ళీ ఒకసారి వాటర్ తీసుకుంటుంది. వాటర్ తీసుకున్న తర్వాత మళ్ళీ వాష్ అవుతుంది ఒక 5 మినిట్స్. దాని తర్వాత మళ్ళీ టోటల్ కి డ్రైన్ అయిపోయి అక్కడికి 9 మినిట్స్ బ్యాలెన్స్ అవుతుంది. ఆ 9 మినిట్స్ లో 2 మినిట్స్ వాటర్ తీసేస్తుంది. 7 మినిట్స్ బ్యాలెన్స్ అవుతుంది. సో 7 మినిట్ లో మొత్తం వాషింగ్ మిషన్ లో ఏదైతే క్లాత్ ఉన్నాయో మనం ఏదైతే బట్టలు వేస్తామో ఆ బట్టలన్నీ కూడా మొత్తం టోటల్ గా డ్రై అయిపోతాయి సార్.
డ్రై అయిపోయిన తర్వాత టోటల్గా ఇక్కడ ఏదైతే పీసీబీ డిస్ప్లే ఉందో ఇక్కడ కంప్లీట్గా ఎండ్ అని వచ్చేస్తుంది సార్. ఆ ఎండ్ వచ్చినప్పుడు ఒక ఎండ్ కాగానే ఇమ్మీడియట్గా డోర్ తీయకూడదు సార్. ఒక 2 minutes వెయిట్ చేయాలి. 2 minutes వెయిట్ చేయాలంటే 2 minutes వెయిట్ చేయడం కారణం ఏంటంటే ఇక్కడ డోర్ స్విచ్ ఉంటుంది సార్. ఈ వాషింగ్ మిషన్ కి ఇక్కడ డోర్ లాక్ ఉంటుంది. ఈ డోర్ లాక్ కి పవర్ కంట్రోల్ అయిపోయినప్పుడు ఈ డోర్ లాక్ నుంచి ఇక్కడ పవర్ ఏదైతే ఉందో అది అక్కడ నుంచి మొత్తంగా మైనస్ అయిపోతుంది. సో మైనస్ అయిపోయినాక 2 minutes తర్వాతనే డోర్ ఓపెన్ అవుతుంది. డోర్ ఓపెన్ అయిన తర్వాత మన క్లాత్ తీసుకోవాలి. సో అలా డ్రై చేసుకోవడం స్టార్ట్ చేసుకోవాలి. ఇది ఏదైతే వాషింగ్ మిషన్ ఉందో ఈ వాషింగ్ మిషన్ కంట్రోల్ ఆపరేటింగ్ ఇలా ఉంటుంది. సో సేమ్ ఇలాగనే టాప్ లోడ్ లో కూడా ఇలాగనే ఉంటుంది. బట్ ఇది ఏదైతే ఫ్రంట్ నుంచి క్లాత్ వేస్తామో దీనికి టాప్ లోడ్ వాషింగ్ మిషన్ అయితే టాప్ నుంచి వేస్తామో సెమీ ఆటోమేటిక్ ఉంటే వాషింగ్ మిషన్ లో సెపరేట్ గా రైట్ సైడ్ లో వచ్చేసి మనకు క్లాత్ మొత్తం పిండేస్తాము. సో రెండోది లెఫ్ట్ సైడ్ లో వచ్చేసి మనకు డ్రై అవుతుంది సార్. ఒకటి వాష్ చేసే డ్రమ్ ఉంటుంది, రెండోది డ్రై చేసే డ్రమ్ ఉంటుంది. సో అది సెమీ ఆటోమేటిక్ సార్. వాషింగ్ మిషన్ లో 3 మోడల్స్ ఉన్నాయి. ఒకటి ఫ్రంట్ లోడ్, టాప్ లోడ్, సెమీ ఆటోమేటిక్. సో ఈ వాషింగ్ మిషన్ సంబంధించి ఈ ఐటమ్స్ ఉంటాయి సార్. దీనికి కొద్దిగా ప్రతి కస్టమర్ కూడా వాష్రూమ్ లో పెట్టుకున్నప్పుడు కానీ, బాల్కనీలో పెట్టుకున్నప్పుడు కానీ, వర్షాలు పడేటప్పుడు కానీ ఈ వాషింగ్ మిషన్ కి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త పడాలి. సో దీనిపైన బ్యాలెన్స్ మన బాడీ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మనకు వాషింగ్ మిషన్ కి 1 inch గ్యాప్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క కస్టమర్ కి అదే చెప్తున్నాను సార్. ఇది ఒక్కసారి చూడండి. దీనికి తక్కువ ప్లేస్ ఉంటుంది. ఇక్కడ మనకు రస్ట్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇది ఒకసారి జాగ్రత్త పడాలి. సో వాషింగ్ మిషన్ లో ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా ప్రతి కస్టమర్ కూడా ఇది క్యాప్ డ్రైన్ క్యాప్ సార్. ఇది ఇక్కడ ఒక థ్రెడ్ ఉంటుంది, అది కూడా ఓపెన్ చేసి కూడా చూసుకోవచ్చు. చిన్న ప్రాబ్లమ్స్ కస్టమర్ కూడా చేసుకోవచ్చు. మీకు అలాంటి అర్థం కానప్పుడు మా ఐఆర్ టెక్నో సర్వీస్ ఏదైతే ఉందో సో ప్రతి కస్టమర్ కూడా మాకు కాల్ చేయొచ్చు. మన సర్వీస్ కి 24 hours సర్వీస్ ఇస్తాము. ప్రాబ్లం ఏమీ లేదు. సో మీరు జస్ట్ ఒక కాల్ చేస్తే చాలు. మీ కాల్ చేసిన నంబర్ మా టెలికాలర్స్ రిసీవ్ చేస్తారు. సో మా సపోర్ట్ టీమ్ ఉంటుంది. సో వాళ్ళు రిసీవ్ చేసుకొని మా సర్వీస్ ఇంజనీర్స్ ఉంటారు ప్రతి ఒక్క ఏరియాలో, ప్రతి ఒక్క టెక్నీషియన్ ఉంటారు. సర్వీస్ ఇంజనీర్ కి వాళ్ళు ఫార్వర్డ్ చేస్తారు. సో ఫార్వర్డ్ చేసి వాళ్ళకి పంపిస్తారు. విత్ ఇన్ ఒక ½ an hour లో కంప్లైంట్ ఇచ్చిన ½ an hour లో కస్టమర్ కి కాల్ వెళ్ళిపోతుంది. సో 2 hours 3 hours లోపు కస్టమర్ దగ్గర అటెండ్ అవుతారు. టోటల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్. ప్రతి కస్టమర్ కి మా సర్వీస్ ఛార్జ్ వచ్చేసి 200 రూపీస్ ఉంటుంది సార్. సో ఆ 200 రూపీస్ ఏదైతే తీసుకుంటామో కస్టమర్ దగ్గర 30 days వ్యాలిడ్ ఉంటుంది సార్. అది 30 days లోపల ఏదైనా ప్రాబ్లం వస్తే 3 visits ఫ్రీ ఉంటుంది సార్. 200 రూపీస్ కి 3 visits ఫ్రీ ఉంటుంది. ఆ కస్టమర్ కి ఏదైనా ప్రాబ్లం వచ్చి స్పేర్ పార్ట్ ఒకవేళ రీప్లేస్ చేసినా సో మనకు 200 రూపీస్ లోనే సర్వీస్ ఇస్తాము. ఏదైనా స్పేర్ పార్ట్ పోతే ఎనీథింగ్ ఏదైనా ప్రాబ్లం కావచ్చు. సో ఏ పార్ట్ అయినా పోవచ్చు. ఆ పార్ట్ కి సెపరేట్ కాస్ట్ ఉంటుంది సార్. ఈ పార్ట్ కి ఇంత కాస్ట్ అని చెప్పలేము సార్. అక్కడ ఏ పార్ట్ పోయిందని చెప్పలేము కదా. సో అది ప్రతి కస్టమర్ ఇంటికి పోయిన తర్వాతనే ఆ పార్ట్ చూసి దానికి ఒక కాస్ట్ ఎంత ఉందో చెప్తారు సార్. బెస్ట్ ప్రైస్ ఉంటుంది సార్. బెస్ట్ సర్వీస్ ఉంటుంది. సో మన హైదరాబాద్ టు సికింద్రాబాద్ ఆల్ రౌండ్ ఎనీ ఏరియా హైదరాబాద్ టు సికింద్రాబాద్ ఏ ఏరియాలో కూడా ప్రాబ్లం వచ్చినా మీకు 24/7 మీకు సర్వీస్ ఇస్తాం సార్. ఎలాంటి ఇబ్బందులు ఉండవు. సో మీరు డోర్ టు డోర్ ఒక కంప్లైంట్ చేసి చూడండి. మీ ఇంటికి టెక్నీషియన్ వస్తారు. సో మా సర్వీస్ ఇంజనీర్ వచ్చేసి ఏ ప్రాబ్లం ఉన్నా మీ ఇంటి దగ్గరనే సాల్వ్ చేసి ఇస్తారు. దీంట్లో ఏదైతే మనం త్రిభుజం మన డ్రమ్ అని చెప్పామో ఈ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ లో మన స్కేల్ రావడం కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. దీంట్లో డ్రమ్ అని ఉంటుంది. సో అది కూడా బ్రేక్ అయిపోతే కూడా అది కూడా రీప్లేస్ చేస్తారు. వీలైనంత వరకు మీ ఇంటి దగ్గరనే సర్వీస్ అయిపోతుంది సార్. అలాంటి ఏది ఉన్నా కూడా మాకు కంప్లైంట్ చేయండి. మేము వస్తాము, అది చేసిస్తాము. సో ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, ఏసీ, మైక్రోవెన్ ఇలాంటి ఏది ఉన్నా కూడా మీరు కంప్లైంట్ చేస్తారు. నో ప్రాబ్లం. సో ఈ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ గురించి ఇందాక చెప్పాం కదా సార్. మనకు దీంట్లో డిఫరెంట్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి. సో ఇది పీసీబీ పవర్ కంట్రోల్ బోర్డ్ అని, ఇది పీసీబీ అంటారు సార్. దీనికి సంబంధించి వాషింగ్ మిషన్ టోటల్ ఆపరేట్ మొత్తం ఈ పీసీబీదే ఉంటుంది సార్. ఇది ఒకసారి దీనికి కొద్దిగా జాగ్రత్త డెలికేట్ గా యూజ్ చేసుకోవాలా. సో దీనిపైన వాటర్ పడకుండా చూసుకోవాలా. సో డిస్ప్లే పైన వాటర్ పడితే టోటల్ బోర్డ్ షార్ట్ సర్క్యూట్ అయిపోతుంది. ఇక్కడ చూడండి ఆల్రెడీ పీసీబీకి రిపేర్ కూడా చేసాం చూడండి సార్. ఇక్కడ పీసీబీ రిపేర్ కూడా అవుతుంది. అదే చెప్పాను కదా, టోటల్ పార్ట్ రీప్లేస్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ పీసీబీ రిపేర్ కూడా అవుతుంది. సో దానికి చీప్ అండ్ బెస్ట్ కాస్ట్ లో అయిపోతుంది సార్. ఇది టోటల్ వచ్చేసి లైట్స్ ఉంటాయి, ఇక్కడ డిస్ప్లే ఉంటుంది. టోటల్ గా ఈ మొత్తం ఆపరేటింగ్ మొత్తం ఇక్కడ పీసీబీ కంట్రోల్ చేస్తుంది. సో వాషింగ్ మిషన్ టోటల్ కంట్రోల్ ఇచ్చేసేది మొత్తం పీసీబీ సార్. నెక్స్ట్ వచ్చేసి
ఇది వచ్చేసి మనం బ్యాలెన్సింగ్ షాక్ అబ్జర్వర్ వాషింగ్ మిషన్ టాప్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ కి ఉన్నాయి కదా. సో ఇది బ్యాలెన్సింగ్ సార్ ఇవి. ఈ టోటల్ గా ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాషింగ్ మిషన్ కి మనం క్లాత్ వేస్తాం కదా. సో అవుట్ బ్యాలెన్స్ అయిపోయి వాషింగ్ మిషన్ అక్కడ జంప్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ కింద ఫ్లోరింగ్ కూడా కరెక్ట్ ఉండాలి. ఆ ఫ్లోరింగ్ కరెక్ట్ ఉన్నా కూడా అలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే ఇంకా ఇది పోతుంది సార్, ఇది ఫెయిల్ అయిపోతుంది. సో ఇది కూడా రీప్లేస్ చేసుకోవచ్చు సార్. ఇది రిపేరబుల్ కాదు సార్, ఇది రీప్లేస్మెంట్ చేసుకోవాలి సార్ ఇది. సో ఈ రెండు ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ కి 2 బ్యాలెన్సింగ్ రాడ్స్ ఉంటాయి. సో ఈ షాక్ అబ్జర్వర్ కూడా అంటారు దీన్ని. సో ఈ బ్యాలెన్సింగ్ రాడ్ రీప్లేస్ చేసేస్తే ఇంకా మనకు జంప్ అయ్యేది ఆఫ్ సరిపోతుంది సార్, అది క్లియర్ అయిపోతుంది. సో దానికి వాటర్ మొత్తం ఇందాక చెప్పుకున్నాం, వాటర్ మొత్తం మనం వాటర్ తో వాష్ చేసిన తర్వాత డ్రైన్ అవుతుంది, డ్రైన్ తర్వాత సోక్ అవుతుంది, సోక్ అవుతుంది తర్వాత స్పిన్ అవుతుంది అని చెప్పాము. సో ఆ సోక్ అయ్యేటప్పుడు కూడా స్పిన్ అయ్యేటప్పుడు కూడా డ్రైన్ పంప్ ఆన్ అయిపోతుంది సార్. ఇక్కడ ఈ డ్రైన్ పంప్ ఏదైతే ఉందో ఇక్కడ 2 షాక్స్ ఉంటాయి. సో ఇక్కడ క్లిప్స్ ఉంటాయి. దీంట్లో పీసీబీ నుంచి సంబంధించి ఇక్కడ 2 క్లిప్స్ ఉంటాయి. ఈ క్లిప్స్ కి ఇక్కడ 2 వైర్స్ ఉంటాయి. సో ఇక్కడ 3 వైర్స్ వస్తాయి సార్. ఆ 3 వైర్స్ వచ్చేసి పీసీబీకి ఉంటుంది, మోటార్ కి సంబంధించి ఉంటుంది. ఈ ఏదైతే డ్రైన్ మోటార్ ఉందో మొత్తం వాటర్ అంతా వాష్ అయిపోయిన తర్వాత వాటర్ తీసే మూమెంట్ లో పీసీబీ దీనికి సప్లై ఇస్తుంది సార్. సప్లై ఇచ్చిన తర్వాతనే వాటర్ డ్రైన్ అవుతుంది. డ్రైన్ అయిపోయిన తర్వాత మోటార్ కి సప్లై వెళ్తుంది. మెయిన్ మోటార్ సప్లై వెళ్ళి అప్పుడు స్పిన్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇది మన ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ సంబంధించింది డ్రైన్ మోటార్ అంటారు దీన్ని. ఓకేనా సార్. సో ఇది డ్రైన్ మోటార్ వచ్చేసింది. సో దీనికి మెయిన్ పవర్ కంట్రోల్ బోర్డ్ గురించి చెప్పాము. దీంట్లో రెండో ఈ పీసీబీ ఏదైతే ఉందో సో ఇది కూడా ఇలాంటి మోడల్ ఉంటుంది సార్. ఇది కూడా పీసీబీ, ఇది కూడా ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ సార్. చూడండి ఇలాగా. సో ఇది వాషింగ్ మిషన్ కి టాప్ లో ఉంటుంది. సో ఇది కూడా ఇన్వర్టర్ మోడల్. ఈ టైప్ లో చాలా మటుకు ఇప్పుడు టోటల్ గా ఒక 10-15 ఇయర్స్ నుంచి టోటల్ గా ఇన్వర్టర్ మోడల్స్ వచ్చాయి సార్. వాషింగ్ మిషన్ లో కూడా ఇన్వర్టర్ మోడల్స్ ఉన్నాయి. సో కొద్దిగా డెలికేట్ యూజ్ చేసుకోవాలి. సో దానికి కూడా ఈ పీసీబీ ఉన్న మోడల్ కూడా రిపేర్ అవుతుంది సార్ ఇది. ఓకేనా సార్. సో ఇది వాషింగ్ మిషన్ అయిపోతుంది సార్. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా సేమ్. ఇప్పుడు ఏదైతే చెప్పామో డ్రమ్ కింద బేస్ ఏదైతే ఉందో మనం వాష్ చేసే డ్రమ్, ఈ వాష్ చేసే డ్రమ్ కి ఇక్కడ క్యాప్ ఉంటుంది సార్. ఇది క్యాప్ ఇక్కడ ఆ డ్రమ్ కి సంబంధించి ఉంటుంది. అక్కడ నుంచి ఇది డ్రైన్ మోటార్ కి ఉంటుంది. ఈ డ్రైన్ మోటార్ నుంచి ఈ పైప్ ద్వారా మనం డ్రైన్ మోటార్ వాటర్ వస్తాయి. అక్కడ నుంచి వాటర్ మనకు డ్రైన్ అవుట్ అవుతుంది. సో ఆ డ్రైన్ అవుట్ అయ్యేటప్పుడు ఈ వాషింగ్ మిషన్ కి దీంట్లోకి వాటర్ వెళ్తుంది సార్. ఆ డ్రైన్ అయిపోయినప్పుడు వాషింగ్ మిషన్ ఏదైతే ఆన్ అవుతుందో ఆ వాటర్ అన్ని దీంట్లోకి బయటికి వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ 1 డ్రాప్ కూడా వాటర్ ఉండవు. ఆ వాటర్ మొత్తం పోయిన తర్వాతనే డ్రైన్ అవుట్ స్టార్ట్ అవుతుంది. ఓకేనా సార్. సో వాషింగ్ మిషన్ లో 3 టైప్స్ మోడల్ అని చెప్పుకున్నాము. సో ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ ఇందాక నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అలా నేను చెప్పినట్టు కొద్దిగా జాగ్రత్త పడి ప్రతి కస్టమర్ కి కూడా కొద్దిగా బడ్జెట్ నుంచి సేఫ్ అవ్వచ్చు. సో రెండో విషయం ఏంటంటే టాప్ లోడ్ వాషింగ్ మిషన్. సో టాప్ లోడ్ వాషింగ్ మిషన్ పీసీబీ, టాప్ లోడ్ వాషింగ్ మిషన్ పీసీబీ సార్. ఇది టాప్ లోడ్ వాషింగ్ సంబంధించింది ఇలా ఉంటుంది చూడండి. సో దీనికి కూడా డిస్ప్లే ఉంటుంది. ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా రిజిస్టర్స్ ఉంటాయి, చిన్న చిన్న పార్ట్స్ ఉంటాయి. ఇవన్నీ డిఫరెంట్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి. సో దీనికి కూడా రిపేర్ చేసే అవకాశం ఉంటుంది సార్. దీనికి కూడా ఇలా చూడండి వాషింగ్ మిషన్ ఇలా డిస్ప్లే మొత్తం తీసి కూడా దీనికి రిపేర్ చేశారు. దీనికి కొత్త పీసీబీ ఏదైతే ఉందో ఇది కొత్తది వేయాల్సిన అవసరం లేదు. కొత్త దానికి హెవీగా బడ్జెట్ అవుతుంది కాబట్టి దీనికి కూడా రిపేర్ చేసుకోవచ్చు. ఇలాగ కూడా యూజ్ చేసుకో. పీసీబీ ఏదైతే ఉందో మనం రిపేర్ చేసిన దానికి 6 మంత్స్ వారంటీ ఇస్తాం సార్. పీసీబీ రిపేర్ ఏదైతే ఉందో టాప్ లోడ్ కావచ్చు, అది ఫ్రంట్ లోడ్ కూడా కావచ్చు, రిపేర్ చేసే పీసీబీకి 6 మంత్స్ వారంటీ ఇస్తాము. పీసీబీలో మేము ఒకసారి రిపేర్ చేసిన తర్వాత మళ్ళీ సేమ్ ప్రాబ్లం 6 మంత్స్ లోపు వస్తే మీకు సర్వీస్ ఫ్రీ ఉంటుంది సార్. పీసీబీ కాస్ట్ ఫ్రీ ఉంటుంది. సర్వీస్ ఛార్జ్ వచ్చేసి మనకు 1 మంత్ వ్యాలిడ్ ఉంది, 30 డేస్ వ్యాలిడ్ ఉంది కాబట్టి సో 30 డేస్ లో 3 విజిట్స్ ఉంటాయి. ఆ 3 విజిట్స్ తర్వాత సపోజ్ ఒక 2 మంత్స్ తర్వాత మళ్ళీ సేమ్ పీసీ ప్రాబ్లమ్స్ వస్తే ఓన్లీ 200 రూపీస్ సర్వీస్ ఛార్జ్ అవుతుంది. సో పీసీబీకి సంబంధించిన 6 మంత్స్ లోపు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆ పీసీబీ ఫ్రీ సర్వీస్ లో అయిపోతుంది సార్. సో ఎలాంటి కాస్ట్ ఎలాంటి అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. అదే అమౌంట్ లో పీసీబీ రిపేర్ చేసి ఇస్తారు సార్. 100% ఇది ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. బట్ మీకు బిల్లు కూడా ఉంటుంది సార్. దీనికి ప్రతి ఒక్క కస్టమర్ కి ఏం ప్రాబ్లం, ఏ పార్ట్ రీప్లేస్ చేశామో, ఏం చేశామో, ఎంత తీసుకున్నాం అమౌంట్ అనేది ప్రతి ఒక్క కస్టమర్ కి క్లియర్ గా పీసీబీకి ఎంత అమౌంట్, సో సర్వీస్ ఛార్జ్ ఎంత అనేది క్లియర్ గా అక్కడ మెన్షన్ చేసి ఉంటుంది. ఆ మెన్షన్ చేసిన బిల్స్ లో కూడా అక్కడ వారంటీ మెన్షన్ చేసి ఉంటుంది సార్. అది కూడా మీరు ఒకసారి చూసుకోవచ్చు. సో ఈ రెండోది అదే టాప్ లోడ్ వాషింగ్ మిషన్ కి ఇది కూడా డ్రైన్ మోటార్ ఉంది సార్. డిఫరెంట్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి. ప్రస్తుతం మన దగ్గర ఇది మోడల్ ఉంది సార్. ఈ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి మనకు డ్రైన్ అవుట్ చేసే అవకాశాలు ఉంటాయి సార్. ఇది కొద్దిగా టాప్ లోడ్ వేరు, ఫ్రంట్ లోడ్ వేరు. ఇది టాప్ లోడ్ వాషింగ్ మిషన్ కాబట్టి దీని మోడల్ చేంజ్ ఉంటుంది సార్. దీంట్లో అక్కడ క్లిప్ ఉంటుంది. ఆ క్లిప్ ద్వారా వాటర్ అనేది లాగేస్తుంది. దీంట్లో
వాటర్ డ్రైన్ అవుట్ అవుతుంది. సో ఇది కూడా ఒక డ్రైన్ మోటరే అంటారు సార్. ఇక్కడ డ్రైన్ పంప్ కూడా అంటారు, సో డ్రైన్ మోటార్ అంటారు. సో దీన్ని మనం డ్రైన్ మోటార్ లాగా మనం మాట్లాడుతున్నాము. ప్రస్తుతం దీనికి కూడా ఒక 2 వైర్స్ ఉంటాయి. ఇక్కడ కూడా సో 3 వైర్స్ ఉంటాయి, 2 జాక్స్ ఉంటాయి. దీంట్లో కూడా మనకు మెయిన్ పీసీబీ ప్రతి ఒక్క ఈ ప్రాబ్లమ్స్ ప్రతి ఒక్క ఆపరేటింగ్ జరగాలి అనుకుంటే ఏదైతే పీసీబీ ఉందో ఆ పీసీబీ ద్వారానే ప్రతి ఒక్క ఆపరేటింగ్ అనేది అక్కడ నుంచి కంట్రోల్ అవుతుంది. సో మెయిన్ ఇంపార్టెంట్ ఈజ్ పీసీబీ సార్. ఆ పీసీబీ యొక్క ప్రాబ్లమ్ సాల్వ్ ఉంటే ఏదైనా ఏ ప్రాబ్లం లేకుండా పీసీబీ నడుస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఇమీడియట్ గా రీప్లేస్మెంట్ అవుతుంది. సో దానికి ఏదైనా ప్రాబ్లం ఉన్నా సాల్వ్ చేసి ఇస్తాం సార్. అది వాషింగ్ మిషన్ లో అయిపోయింది, టాప్ లోడ్ అయిపోయింది. సో నెక్స్ట్ సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ అని చెప్పుకున్నాము. సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ లో ఇది ఒక గేర్ బాక్స్ అంటారు దీనికి. ఈ గేర్ బాక్స్ ఏదైతే ఉందో సెమీ ఆటోమేటిక్ కి వాష్ చేసేదానికి సంబంధించి ఇలా ఉంటుంది సార్. ఇది కింది నుంచి బిగిస్తారు. ఇక్కడ సో 6 బోల్ట్స్ ఉంటాయి. ఇక్కడ కింది నుంచి ఫిక్స్ అయిపోయిన తర్వాత మనకి దీనికి పల్సెటర్ ఉంటుంది సార్. ఆ పల్సెటర్ ఏదైతే ఉందో ఆ పల్సెటర్ ఇక్కడ పైన కూర్చుంటుంది. ఆ పల్సెటర్ కింది వాషింగ్ మిషన్ కి ఏదైతే ఉందో మెయిన్ దానికి మన టైమర్ ఆపరేటింగ్ ఉంటుంది. సో దీనికి వాషింగ్ మిషన్ కి సంబంధించి ఇలా ఫిక్స్ అయిపోతుంది సార్. ఇలా ఫిక్స్ అయిపోయినప్పుడు ఈ గేర్ బాక్స్ మెయిన్ మోటార్ ఉంటుంది. దీనికి వాషింగ్ మిషన్ కి దీనికి ఆపరేట్ చేసే మొత్తము మనకు పల్సెటర్ ఉంటుంది. దీనివల్ల మనకు అది సెమీ ఆటోమేటిక్ అంటే మాన్యువల్ గా మనమే ఆపరేట్ చేసుకోవాలి. ప్రతిది కూడా టాప్ లోడ్ ఫ్రంట్ లోడ్ లాగా కాదు. సెమీ ఆటోమేటిక్ అంటే మనం ఆపరేట్ చేసుకోవాల్సిందే. సో వాష్ చేసేటప్పుడు వాష్ టైమర్ ఉంటుంది. ఆ వాష్ టైమర్ కి సంబంధించి ఈ వాష్ చేసుకునేది డ్రమ్ సపరేట్, మన స్పిన్ చేసుకునే డ్రమ్ సపరేట్. సో ఇది వాష్ చేసుకునే డ్రమ్ కాబట్టి సో వాష్ సంబంధించి ఇలా ఉంటుంది. స్పిన్ డ్రమ్ అనేది సపరేట్ ఉంటుంది సార్. ఓకేనా సార్? సో ఇందాక చెప్పుకున్నాం టాప్ లోడ్ వాషింగ్ మిషన్, ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ రెండు గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో థర్డ్ వచ్చేసి మనకు సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్. ఇది వాష్ టైమర్ అంటారు సార్. దీనికి వాష్ టైమర్ కి ఈ టైమర్ కి వైర్స్ ఉంటాయి సార్. ఈ వైర్స్ మనకు వాషింగ్ మిషన్ కి 2 బజర్ కి వెళ్తుంది సార్. ఈ బజర్ కి 2 వైర్లు బజర్ కి వెళ్తుంది, మెయిన్ మోటార్ కి వెళ్తుంది సార్. ఇది మెయిన్ మోటార్ కి వెళ్తున్నాయి. సో దీని వల్ల మనకు వచ్చేసి ఇలాగా ఈ టైమర్ ఏదైతే ఉందో ఇలాగా మనం రొటేట్ చేస్తే ఈ రొటేట్ అయినప్పుడే మనకు మెయిన్ మోటార్ ఏదైతే ఉందో కింద వాష్ మోటార్ అంటారు దాన్ని, ఆ వాష్ మోటార్ ఆన్ అవుతుంది సార్. ఇది కంప్లీట్ గా టోటల్ గా కొన్ని వాషింగ్ మిషన్ లకు 35 మినిట్స్ ఉంటుంది, కొన్ని 45 మినిట్స్ ఉంటుంది, కొన్ని 15 మినిట్స్ ఉంటుంది. సో మాక్సిమం 45 మినిట్స్ ఉంటుంది. 45 మినిట్స్ లో 15 మినిట్స్ సోక్ అవుతుంది. సో మన 30 మినిట్స్ బ్యాలెన్స్ అవుతుంది. 30 మినిట్స్ లో మనకి ఏదైతే ఉందో 30 మినిట్స్ కంప్లీట్ గా రొటేట్ అవుతూనే ఉంటుంది. వాషింగ్ మిషన్ స్టాప్ అవ్వదు. వాషింగ్ మిషన్ 30 మినిట్స్ అయిపోయిన తర్వాత ఇది ఏదైతే బజర్ సప్లై ఉందో దీనికి బజర్ ఉంటుంది, ఒక అలారం ఉంటుంది. ఈ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ బజర్ మనకు ఆ అలారం వినిపిస్తుంది. దాని తర్వాత మనకు వాషింగ్ మిషన్ ఆఫ్ చేసుకొని దాంట్లో నుంచి క్లాత్ తీసేసుకొని ఒకటి పక్కన డ్రై డ్రమ్ ఉంటుంది, అక్కడ స్పిన్ డ్రమ్ అంటారు దానికి. సో దాంట్లో వేసుకొని అక్కడ కూడా సేమ్ ఇలాంటిదే 2 వైర్స్ ఉంటాయి. ఆ స్పిన్ టైమర్ అంటారు. ఆ స్పిన్ టైమర్ ఆన్ చేసేస్తే 5 మినిట్స్, కొన్నిటికి 9 మినిట్స్ ఉంది, కొన్నిటికి 5 మినిట్స్ ఉంది. అది తింపేసుకున్నామంటే విత్ ఇన్ 9 మినిట్స్ 5 మినిట్స్ మనకు డ్రై అయిపోతుంది. దాని తర్వాత వాటర్ తీసేసుకొని ఆ క్లాత్ ఏవైతే ఉందో ఆ క్లాత్ తీసేసుకొని డ్రై చేసుకోవచ్చు. ఇంకా వాషింగ్ మిషన్ 3 టైప్స్ మోడల్ చెప్పాను. మనం చెప్పుకున్నాం కదా వాషింగ్ మిషన్ గురించి, టాప్ లోడ్, సెమీ ఆటోమేటిక్, ఫ్రంట్ లోడ్ చెప్పుకున్నాం కదా సార్. ఏ కంపెనీ ఉన్నా కూడా ఈ కంపెనీ అంటూ ఏం లేదు సార్, మేము చేయలేనిది కూడా ఏది లేదు. సో కంపెనీ డైరెక్ట్ కంపెనీ నుంచి ప్రాబ్లమ్ సాల్వ్ కానీ కూడా మేము చేస్తాము. సో మీరు రండి సార్, ఒకసారి రండి, ఒకసారి చూడండి. యూట్యూబ్ మీరు కాల్ చేయండి. యూట్యూబ్ లో ఏదైతే నంబర్స్ స్లోగా అవుతున్నాయి కదా ఆ నంబర్ కి మీరు కాల్ చేయండి. ఒకసారి కాల్ చేసి మీరు చూడండి మేము చెప్పింది ఎంతవరకు నిజం అనేది. మీరు ఒక్కసారి సర్వీస్ తీసుకుంటే కానీ మేము చెప్పలేము సార్. ఒకసారి మీరు ఒకసారి చూస్తేనే మీకు అర్థమవుతుంది మేము 100% సర్వీస్ మేము చెప్పినట్టు ఇవ్వగలుగుతున్నామా లేదా అనేది. మీకు క్లియరెన్స్ రావాలి అనుకుంటే మీరు మా సర్వీస్ తీసుకుంటేనే మీకు అర్థమవుతుంది. సో ఏరియా వైజ్ గా ప్రతి టెక్నీషియన్స్ ఉంటారు సార్, దానికి ఎలాంటి ఇబ్బంది లేదు. సో మీకు డే టు డే సర్వీస్ ఉంటుంది. సో 100% వీలైనంత వరకు ఇవాళ మార్నింగ్ మీరు కాల్ చేస్తే ఈవినింగ్ కల్లా కంప్లీట్ గా క్లోజ్ అవుతుంది సార్. ఒక్కసారి విజిట్ చేయండి. ఒక్కసారి యూట్యూబ్ లో మీరు ఆ నంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ నంబర్కి ఒకసారి కాల్ చేయండి. 100% సర్వీస్ ఉందా లేదా ఒకసారి చూడండి. 100% సర్వీస్ ఉంటేనే మా యూట్యూబ్ లో అక్కడ సబ్స్క్రైబ్ ఉంటుంది కదా, దానికి కూడా మీరు అక్కడ కామెంట్ కూడా రాయొచ్చు. సర్వీస్ ఎలా ఉందో అలా మీరు రాయొచ్చు, మీకు కూడా ఐడియా ఉంటుంది కదా. సో అలా ప్రతి కంపెనీ రిఫ్రిజిరేటర్లు కానీ, వాషింగ్ మిషన్ కానీ, మైక్రోవేవ్ కానీ, ఏసీ కానీ, సో టీవీ కానీ, ఇది ఏది కూడా ఫలానా ఈ కంపెనీ అంటూ అలా ఏమీ లేదు సార్. చేయలేనిది ఏదీ లేదు. 100% అన్ని కంపెనీకి చేస్తాము. మేము 6 months వారంటీ అని చెప్పాము స్పేర్ పార్ట్ కి. అలాంటి స్పేర్ పార్ట్ కి 6 months వారంటీ కూడా ఇస్తాము. 1 month సర్వీస్ వారంటీ కూడా ఇస్తాం సార్. మీరు ఒక్కసారి కంప్లీట్ చేసి చూడండి.
మీకు 100% ప్రాబ్లమ్ సాల్వ్ చేసి ఇస్తాము. ఐఆర్ టెక్నో సర్వీస్ మరి ఏదైతే ఉందో ఇది ఆల్రెడీ చాలా సంవత్సరాల నుంచి ఉంది. సో 20 years అయిపోయింది సార్ సర్వీస్ సెంటర్ మేము మెయింటైన్ చేయబట్టి. సో ఇది ఇంకా మా టెక్నీషియన్స్ కూడా మోస్ట్ సీనియర్ టెక్నీషియన్స్ ఉన్నారు, హెవీ పర్సన్స్ ఉన్నారు. ప్రాబ్లం ఏమీ లేదు, మీకు 100% ప్రాబ్లం సాల్వ్ చేస్తారు. సో ఎలాంటి ఇబ్బంది లేకుండా మీకు సర్వీస్ అందజేస్తారు సార్. మీరు ఒక్కసారి చూడండి, అర్థమవుతుంది. సో మేము ఏదైతే ఇంకా మనం చెప్పామో దానికి మించి ఇంకా చాలా ఉంటాయి స్పేర్ పార్ట్, అవన్నీ కూడా చెప్పలేము. సో విడిగా చెప్పాలంటే చాలా సమయం పడుతుంది, ఆ సమయం సరిపోదు కాబట్టి లాంగ్ వీడియో అవుతుందని మీకు షార్ట్ వీడియోలో ఇవన్నీ ప్రస్తుతం చెప్పాను సార్. ఓకే సార్, బాయ్.